scary way. సంస్కృతి శ్రీనిధి తల దగ్గర కూర్చుని తన నోటిని అమాంతం సాగదీసింది. ముసుగు తీసి చూసిన శ్రీనిధి గట్టిగా కేక పెట్టేసరికి రూంలోనే ఉన్న పర్ణిక మళ్ళీ ఏమైందే అని విసుక్కుంటూ లైట్ ఆన్ చేసింది. శ్రీనిధి భయంగా సంస్కృతి దెయ్యంలా మారింది. వణుకుతున్న గొంతుతో అంటుంది. నీకేదో పిరికి దయ్యం పట్టినట్లుంది, ప్రతిదీ చూసి భయపడుతున్నావు అంటూ కళ్ళజోడు పెట్టుకుంటూ చూసిన పర్ణిక కూడా అక్కడ సంస్కృతి ప్లేస్లో ఒక భయంకరమైన క్లౌన్ కనిపించింది. గట్టిగా ఒక కేక పెట్టి తన చేతిని నోటికి అడ్డుగా పెట్టుకుని రూమ్ బయటకు పరిగెత్తింది. తన వెనకే శ్రీనిధి కూడా రూమ్ బయటకు పరిగెత్తింది. అలా పరిగెత్తిన ఇద్దరూ బయటకు వచ్చేసరికి రూమ్ బయట కారిడార్లో కాకుండా సముద్రపు ఒడ్డున నిల్చొని ఉన్నారు. ఇద్దరు చేతుల్ని పట్టుకొని మనం ఎక్కడున్నామే, ఏమీ అర్థం కావట్లేదు. హాస్టల్ నుంచి బీచ్కి ఎలా వచ్చామే, ఇదంతా ఏదో మాయలా ఉంది అని ఇద్దరు చుట్టూ చూస్తూ ఉన్నారు. ఇప్పుడెలా, ఏం చేద్దాం? కంగారు పడకు, ఇది నిజమో మాయో మనం తెలుసుకోవాలి. ముందైతే ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాం కదా, ఇక ఇక్కడి నుండి తిన్నగా మన ఇంటికి వెళ్ళిపోదాం. చూడు, అక్కడ దూరం నుండి ఎవరో వస్తున్నట్లున్నారు. అవును శ్రీ, ఎవరో వస్తున్నారు. ఓ మై గాడ్, పరిగెత్తు పర్ణిక, మన పని అయిపోయింది. ఏంటే ఎందుకలా అంటున్నావు, ఏం జరిగింది? ఏమే, నీ కళ్ళజోడు పనిచేయడం మానేసిందా? రిషితో వస్తుంది, కనిపించట్లా? అవునే, దానికేమైందే? ఇద్దరూ రిష్టం చూసి పరిగెత్తడం మొదలు పెట్టారు. ఆగండి, నేనొస్తున్నాను. తలలేని మొండెంతో తన తలని చేతిలో పట్టుకుని రిషిత పరిగెడుతూ వస్తోంది. తను రావడం చూసిన పర్ణిక శ్రీనిధి ఇద్దరూ సముద్రంలోకి పరిగెత్తడం మొదలు పెట్టారు. ఆగమంటే ఆగట్లేదే, మీకు వినిపించట్లేదా? మీరు ఆగితే సరే, లేకపోతే నేను బింక్వాస్ని పిలుస్తాను. అయినా కూడా ఆగకుండా శ్రీనిధి పర్ణిక సముద్రం నీళ్ళల్లోకి పరిగెడుతున్నారు. శ్రీనిధి, కంగారుగా మనం నీళ్ళలోకి పరిగెడుతున్నామే, ఇలా నీళ్ళలోకి వెళ్ళిపోతే మనం చచ్చిపోతాం. ఏమోనే, ఎటు వెళ్లాలో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మనకు వేరే ఆప్షన్ ఏముంది? ఆ ఒడ్డు దగ్గర చూస్తే రిషిత అని అటువైపు చూసి పరిగెడుతున్నది కాస్త ఆగిపోయింది. పర్ణిక ఏమైంది అన్నట్టుగా రిషిత వైపు చూసేసరికి ఆమె వెనుక ఏదో ఎర్రటి నీడ ఆకాశమంత ఎత్తులోకున్నట్లుగా కనిపించింది. ఇద్దరు భయంతో అలా ఉండిపోయేసరికి ఒక పెద్ద కెరటం వచ్చి వాళ్ళని ముంచేసింది. ఇద్దరూ ఆ అలల దాటికి నీళ్లలో పడిపోయారు. వెంటనే లేచేసరికి వాళ్ళు మళ్లీ వాళ్ళ హాస్టల్ రూంలోనే ఉన్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎప్పుడు ఇలా జరగలేదు. మనం నిజంలో ఉన్నామా, భ్రమలో ఉన్నామా? నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ అందరం కలిసి ఒకే కలగంటున్నామా? కళ్ళజోడు సర్దుకుంటూ రూమ్ అంతా చూస్తోంది. ఏమో, నాకేం అర్థం కావట్లేదు అని చుట్టూ చూస్తూ ఉంటే సడన్ గా ఆ గదిలోకి ఎర్రటి వెలుగు వచ్చింది. క్రమంగా ఆ వెలుగంతా ఒక క్లౌడ్ నీడలా మారి గాలి గట్టిగా వేస్తూ కిటికీ తలుపులు టపటపా కొట్టుకుంటూ అని వినబడుతోంది. వాళ్ళిద్దరూ భయంగా చుట్టూ చూస్తూ ఉండగా వాళ్ళ ఎదురుగుండా ఒక భయంకరమైన రూపం ఒక క్లౌన్ ఆకారంలో ప్రత్యక్షమైంది. పర్ణిక శ్రీనిధి ఇద్దరు కూడా గట్టిగా కేక పెట్టారు. వెంటనే శ్రీనిధి అమాంతం అక్కడున్న కిటికీలోంచి కొంచెం ఎత్తు తక్కువ ఉన్న కారణంగా గ్రౌండ్ ఫ్లోర్కి దూకేసింది. పర్ణిక, వచ్చేవి అంటూ కిందకు చూస్తున్న పర్ణికను పిలిచింది. వెంటనే బింక్వాస్ దాని దగ్గరకు వస్తూ, I will make you laugh today. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు, నన్నేం చెయ్యొద్దు, ప్లీజ్ ప్లీజ్. తన మాటలు వినిపించడం ఆగిపోయాయి. ఇంకా రావేమి, రా త్వరగా, దూకవే కిందకి. నాకు భయంగా ఉంది, తొందరగా రా పర్ణిక. నీకేమైంది? మాట్లాడవే, కిందకి దూకవే ప్లీజ్. శ్రీనిధికి ఏం చేయాలో అర్థం కాక గ్రౌండ్ ఫ్లోర్ లో చుట్టూ పరిగెడుతూ ఉంటే అక్కడే గేట్ దగ్గర కూర్చున్న వాచ్మెన్ అటువైపు తిరిగి పేపర్ చదువుకుంటూ కనిపించాడు. వాచ్మెన్, త్వరగా రా వాచ్మెన్. పైన ఏదో దయ్యం ఉంది, నా ఫ్రెండ్స్ అందరూ చాలా డేంజర్ లో ఉన్నారు, తొందరగా రా ప్లీజ్, హెల్ప్ మీ. శ్రీనిధి అలా ఏడుస్తున్నా గాని ఏం పట్టించుకోకుండా పేపర్ చదువుతూనే ఉన్నాడు వాచ్మెన్. వెంటనే శ్రీనిధి కోపంగా, ఏంటి, నా మాటలు వినిపించట్లేదా? పేపర్ మీకు ముఖ్యమైపోయిందా? ఇక్కడ మనుషులు చచ్చిపోతుంటే.
అతని ముందు వైపుకు వెళ్లి చదువుతున్న పేపర్ని తీసి పక్కన పడేసింది. అప్పుడు వాచ్మెన్ కళ్ళు ఆమెకు ఎర్రగా కనిపించాయి. వాచ్మెన్ సైలెంట్ గా లేచి నించొని కూర్చున్న తన కుర్చీని మడత పెట్టి పట్టుకుని, ఏంటి హాస్టల్లోకి దెయ్యం వచ్చిందా? ఆ కుర్చీని అమాంతం తీసి శ్రీనిధి తలపైన కొట్టాడు. శ్రీనిధి క్షణంలో అలర్ట్ అయి తప్పించుకోవాలని చూసింది. కాని కొంచెం గాయం తగిలింది. దానివల్ల తన తల నుంచి బడబడ రక్తం కారడం మొదలైంది. వాచ్మెన్, నీకు మతికని పోయిందా? ఏం చేస్తున్నావు? పైన దెయ్యం ఉంది అంటే నన్ను కొడతావేంటి అని వాచ్మెన్ కి సర్ది చెప్పడానికి ట్రై చేసింది. కాని వాచ్మెన్ వినిపించుకోకుండా తన మీద కుర్చీతో మళ్లీ దాడి చేయడానికి వస్తూ ఉంటే అతన్ని అక్కడే పక్కనే ఉన్న ఫైర్ ఎగ్జిస్ట్ కంట్రోల్ సిలిండర్తో వాచ్మెన్ తల మీద కొట్టింది. వెంటనే వాచ్మెన్ స్పృహ తప్పి పడిపోయాడు. భయంతో ఆఫీస్ రూమ్ దగ్గరకు పరిగెత్తింది శ్రీనిధి. అక్కడికి వెళ్లేసరికి ఆఫీస్ రూమ్ అంతా ఎర్రటి వెలుగులు నిండిపోయి ఎరుపు రంగు బెలూన్స్ బయటకి రావడం మొదలయ్యాయి. ఆ బెలూన్స్ తో పాటే అంటూ సౌండ్ వినిపించి ఆ బెలూన్స్ అన్నీ కూడా ఒక క్లౌన్ షేప్ లో దగ్గరకు వచ్చి శ్రీనిధిని కోపంగా చూస్తున్న ఒక భయంకరమైన ఆకారం అక్కడ కనిపించింది. అమ్మో, మళ్ళీ వచ్చేసింది. ఈ దెయ్యం నన్ను విడిచిపెట్టేలా లేదు. ఇక ఈ హాస్టల్లో ఉంటే నా ప్రాణాలు దక్కవు. హాస్టల్ బయటకి పరుగు పెట్టింది. అలా పరిగెడుతూ ఉండగా ఆమెకు ఒక చెట్టు అడ్డుగా పడిపోయింది. చెట్టు అలా పడగానే భయపడిపోయి శ్రీనిధి అలా ఉండిపోయింది. అమాంతం ఆ చెట్టు ఒక్కసారిగా ఒక క్లౌన్ గా మారిపోయింది. I will make you laugh today. భయంకరమైన ఆకారం కనబడగానే శ్రీనిధి కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే ఆ బింక్వాస్ శ్రీనిధి కాళ్ళు పట్టుకొని దానిని ఈడ్చుకుంటూ భయంకరంగా నవ్వుతూ వెళ్తున్నాడు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కింద కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.